ప్రజలారా చూస్తున్నారా, రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. కానీ రోడ్డు మరమ్మతు చేస్తున్న కాంట్రాక్టర్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. వాహనదారుల కళ్ళలో, ముక్కులలో, చెవులలో దుమ్ము ధూళి పోతున్న కనీసము రోడ్డుపై వాటర్ చల్లాలనే ఇంగిత జ్ఞానము కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎవరు ఎట్లా పోతే ఏంటి, మాకేంటి, మాకు డబ్బే ముఖ్యము అనే ధోరణితో ప్రస్తుత కాంట్రాక్టర్స్ ప్రవర్తిస్తున్నారు. వీళ్లకు తోడుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల పెద్దలు, అధికారులు మరియు పాలకులు సహాయ సహకారాలు అందిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజల కష్టాలను, బాధలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడము నిజంగా క్షమించరాని నేరంగానే పరిగణించాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడు సదానంద రెడ్డి గారు చెప్తున్నారు. కావున ప్రజలారా ఆలోచించండి. నీతివంతమైన పరిపాలనను అందిస్తామంటారు, కానీ అవినీతిమయంగా పరిపాలనను కొనసాగిస్తుంటారు. డబ్బు సంపాదనే ముఖ్యము అనుకొని ఈ పాలకులు, అధికారులు ప్రవర్తించడము నిజంగా దుర్మార్గమైన పనిగానే, చర్యగానే భావించాలి. ఈ దుమ్ములో నేను నిలబడలేక చాలా ఇబ్బందికరంగా ఈ వీడియో తీస్తున్నాను. తప్పని పరిస్థితుల్లో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోను నేను చిత్రీకరిస్తున్నాను. కావున ప్రజలారా అందరూ ఆలోచించండి. కనీసము అధికారులు, పాలకులు కన్నులు తెరిచి కనీసము ఇలాంటి సమయాలలో రోడ్డు మరమ్మతులు చేసేవాళ్ళు కనీసము వాటర్ను చల్లాలంటని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యకరము లేకుండా చూడాలంటని మరీ చెప్తున్నాను. కావున అందరూ ఆలోచించండి. ధన్యవాదాలు. ఉంటాను.